లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. ఎందుకు గురించి ఎప్పుడు జై హో భారత్, యాత్ర భారత్ అంటే మన భారతదేశంలో పుట్టినాం కదా, భారత్ గురించి ఎప్పటికీ భారత్ 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 అంటా అన్నమాట. సో త్వరలోనే మనకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు మోడీ సార్. ఏంటి తెలుసా, ఇండియా పేరుని మార్చేసి భారత్గా మార్చబోతున్నారు. ఈ మధ్యకాలంలో వైరల్ అవుతుంది. ఇండియా పేరు మార్చేసి ఇండియా అనేది తీసేసి భారత్గా. చాలా మంచిది. ఎప్పుడో అనుకున్నాను నేను, యాత్రా ఫర్ భారత్ అనే నేను మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడే భారతదేశం పేరు భారతదేశంగానే ఉండాలని. సో నేమ్ ఈజ్ ఫేమ్, దాంట్లో సందేహమే లేదు. పేరు బాగుంటే మీ జీవితంలో అన్నీ సాధిస్తారు. దాన్ని లక్కీ నేమ్ అంటారు. మొదటి నుంచి నేను చెప్తుంది ఇదే. సో మళ్ళీ చెప్తాను, నేను మీ బాబా పాండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెంట్ లైఫ్ కోచ్. అదేవిధంగా మీరు ఎప్పుడైతే మా యొక్క వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అది మంచిదైనా చెడునా కామెంట్ చేయి. కామెంట్ చేస్తే నీ గురించి తెలిసిపోతుంది కదా. మంచి అయితే మంచి కామెంట్ ఉంటుంది, కొంచెం ఎర్రగడ్డ అయితే ఎర్రగడ్డ కామెంట్ ఉంటుంది, అంతే. తగ్గేదే లేదు. మీరు ఎన్ని కామెంట్ చేసినా బాబా పాండగం జర్నీ ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే ఆ ప్రపంచంలో, ఆ విశ్వంలో దేవుని నన్ను సృష్టించింది మీకు చెప్పడానికి కోసమే. మరి మీరు ఎప్పుడు, నేను విన్నాను, అన్నీ విన్నాను. మోర్ లిజనింగ్, మోర్ లెర్నింగ్, మోర్ ఎర్నింగ్. సో ఈరోజు మీకు చెప్పబోతున్నాను, విశ్వ రహస్యాలలో మనకు చాలా ఇంపార్టెంట్ గ్రహాలు 9 ఉంటాయి, 9 ప్లానెట్స్. సో ఆ 9 ప్లానెట్స్ మీకు ఆల్రెడీ లోషోగ్రిలో సూర్య యంత్రం అంటారు, అది వేసేసాను. అయితే మీరు అంటారు, ఎర్రగడ్డ, చెల్లగడ్డ, తెల్లగడ్డ, పుల్లగడ్డ అంటున్నావు. ఆగాయ బాబు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయి. ఫస్ట్ విశ్వవ్యాప్తంగా 2 మిలియన్ గ్రహాలు ఉన్నాయని నీకు తెలుసు, నాకు తెలుసు. గూగుల్ తల్లిని అడిగితే కూడా చెప్తుంది. హౌ మెనీ ప్లానెట్స్ ఇన్ ది యూనివర్స్ అంటే గూగుల్ తల్లి కూడా చెప్తుంది. దానికి ఎంత లొల్లి పెడుతున్నా, హౌ మెనీ ప్లానెట్స్ ఇన్ యూనివర్స్, ఇదిగా. According to Big Think, with approximately 2 trillion galaxies within our 2 trillions, we can 2 trillions ఉంది. కానీ 2 trillions ఉన్నా కానీ దాంట్లో మెయిన్గా మీకు కనిపించేది ఒక గ్రహం చూపించండి. మీకు కనిపించే ఒక గ్రహం చూపించండి. సూర్యుడు ఒక గ్రహం, మనకు నక్షత్రం అంటారు మీరు, కానీ మనం ఆస్ట్రాలజీలో, న్యూమరాలజీలో గ్రహం అంటాం. సో అందుకోసం మనకు కనిపించే జగచ్చక్షువు సూర్యుడేగా. తర్వాత ఇంకో కనిపించే గ్రహం చూపించండి నాకు ఒకటి, చంద్రుడేగా. సో అట్లా 2 ట్రిలియన్ గ్రహాలున్నా అవి మన మీద ప్రభావం కొంచెమే ఉంటాయి, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా? ఎర్రగడ్డ, ఓయ్ పూల చక్క, కామెంట్ చేస్తున్నాగా, వచ్చాడయ్యా సైంటిస్ట్ అని. నా మీద ట్రోల్ చేసావుగా. నా మీద ట్రోల్ చేస్తే నేను డెవలప్ అవుతా, నువ్వు కాదు. తెలుసు కదా, ఒక సామెత ఉంది, ముళ్ళు మీద ఆకు పడ్డా, ఆకు మీద ముళ్ళు పడ్డా, చినిగేది ఆకే. అర్థమైందా? బాబా పండగాన్ని కదిలించాలంటే అది తరమే కాదు. ఎందుకంటే నేను అన్ని ఫెయిల్యూర్ అయ్యి సక్సెస్ బాటలో దూసుకెళ్తున్నా, జెట్ స్పీడ్లో. సో అందుకని ఫెయిల్యూర్ అనేది నా జీవితంలో ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడంతా సక్సెసేనన్నా. గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అని కామెంట్ చేయి. సుత్తి సోది అనుకోకండి, ఇట్స్ ఏ ప్రాక్టికల్. ఓకే, రైట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, మీ జీవితంలో ఈ 1 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా? ఉంటే ఎస్ గురూజీ, ఐ హ్యావ్ 1 నంబర్. వెరీ గుడ్, సూపర్. 1 తర్వాత 2 అనేది మీ జీవితంలో ఉందా? ఉంటే ఎస్ గురూజీ, ఐ హ్యావ్ 2. అంటే 1 అనేది ఉంటే మీ జీవితంలో 1 నెంబర్ ఏం చేస్తుందంటే సూపర్గా టాప్ లెవెల్కి తీసుకెళ్తుంది. 1 సూర్యుని ఒక అనుగ్రహం కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో నంబర్ 1 ఉండే పొజిషన్కి కృషి చేస్తుంది. సూర్య వంశం అంటారు, రఘువంశం అంటారు కదా, 1 అనేది అంతే పవర్ ఉంటుంది. తర్వాత 2 అనేది చంద్రుని యొక్క 64 కళలు ఉంటాయి చక్కగా. శ్రీకృష్ణ భగవానుడు మరియు బలరాముడు వీళ్ళంతా కూడా వాళ్ళ గురువు గారి దగ్గర 64 కళలు నేర్చుకున్నారు. తెలుసా మీకు విషయం? అది 2 అనేది కళలకు నిలయం, 64 కళలకు నిలయం. తల్లి లాంటి మనస్సు, క్వీన్. 1 అంటే కింగ్, 1 అంటే కింగ్. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా లేదా అది చెప్పండి. అంతే. ఫస్ట్ కామెంట్ చేయండి. ఉంది, ఎస్, సూపర్, పవర్ ఉన్నట్టే మీకు. 2 ఉంటే కూడా ప్రేమ, వాత్సల్యం, కరుణ, జాలి అన్నీ ఉంటాయి మీకు. కళలు, మీరు పాటలు పాడతారు, ఆటలు ఆడతారు, డాన్స్ చేయగలుగుతారు, కవిత్వాలు రాయగలుగుతారు, డైలాగ్ చెప్పగలుగుతారు. చూసారా? అందుకోసం 2. ఇక తర్వాత 3 ఉందా? 3 అంటే గురువు, అదృష్టం.
3 నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందంటే అదృష్టం, కేర్ ఆఫ్ అడ్రస్ మీకే. మీరు ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా, మీరు మీ కూతురుది మీ బాబుది పెళ్లి చేయాలనుకున్నా, మీ జేబులో డబ్బులు ఉండవు, మీ బీరువాలో డబ్బులు ఉండవు, మీ బ్యాంకులో డబ్బులు ఉండవు, అయినా సరే మీరు కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి గురువు ఆశీర్వాదం చేస్తారు. కరెక్ట్ టైంకి ఎగ్జాక్ట్లీ ట్రైన్ అయినా మిస్ కావచ్చు, ఫ్లైట్ అయినా మిస్ కావచ్చు, కానీ రావడం మాత్రం వచ్చేస్తుంది. ఏంటిది? మనీ యూనివర్స్ నుంచి వచ్చేసి నీకు హెల్ప్ జరిగిపోతుంది. 3 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, నెలలో కానీ, సంవత్సరంలో కానీ, డెస్టినీలో కానీ, జన్మ సంఖ్యలో కానీ, విధి సంఖ్యలో 3 ఉందా? ఎస్, జాక్ పాటు కొట్టాల్సిందే. గురువు అనుగ్రహం ఉంటుంది, అందుకోసమే. 3 నంబర్ ఉందా మీకు? ఓకే. అదేవిధంగా 4 నంబర్ ఉందా? 4 నంబర్ అంటే కేర్ ఆఫ్ డిసిప్లిన్. బేబీ నా ఒక్క రూపంనే చూసావు, ఇంకో రూపం చూడలే అంటారు కదా, ఇది రాహు నంబరు. రాహు నంబర్ అంటే అసలే నమ్మదు ప్రతిదానికి. అరే బాబ్జీ అడిగి వస్తావురా అంటే, ఎందుకురా నాకేమొస్తుందాడా అని అంటాడు. చూడండి, ఇట్లాంటి వాళ్ళంతా 4, 13, 22 అసలు దేనికైనా అరే ఫంక్షన్ పోదా, ఏముంటుంది రాడా అంటాడు. లాభం కావాలి వీళ్ళకి, లాభం లేకుండా ఏ పని చెయ్యరు. సో అందుకోసమే ఇది నాకాలే, అది నాకాలే. ఫస్ట్ పుష్ప అయిపోయింది కదా, సెకండ్ పుష్ప వస్తుంది, అదే 4 నంబర్. సో అందుకోసమే కాలు మీద కాలు వేసుకొని ఏదైనా నంబర్ ఉందా అంటే ఇదే 4 నంబర్. సో అందుకోసం రాహు అంటే మొత్తం మింగేయడం అని కాదు, అమృతం తాగాడు. సో దాన్ని బట్టి మీకు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాగా ఇంటెలిజెంట్. ఆ పని చేయాలంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మొత్తం క్యాల్కులేషన్ చేస్తాడు. ఈ విధంగా 4 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీకు డబ్బు నిల్వ ఉంటుంది. 4 నంబర్ మీరుంటే ఫారిన్ ట్రిప్లకు వెళ్తారు. 4 నంబర్ మీరుంటే విదేశయానం చేస్తారు. 4 నంబర్ ఉంటే మీకు ఫైనాన్షియల్గా మీ అకౌంట్లలో డబ్బు ఉంటుంది. ఒకవేళ ఉండలేదంటే ఏదో మిస్టేక్ జరిగింది అంతే. 4 నంబర్ ఉందా లేదా? ఉంటే కామెంట్ చేయండి. ఎస్ ఐ హ్యావ్ 4 నంబరు, 4 నంబర్ ఐ హ్యావ్, నాకు ఉంది గురూజీ. ఎస్ సదాస్తు ఉంటే. ఇక మెయిన్గా మనం 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 నంబర్ ఉందా మీ డేట్ ఆఫ్ బర్త్లో? మీ డేట్ ఆఫ్ బర్త్లో 5 నంబర్ ఉందా? 5 నంబర్ ఉంటే అద్భుతం జరిగిపోతుంది. బిజినెస్ నెంబర్ అంటారు, యువరాజు, యువరాణి, ప్రిన్సెస్ నంబర్ అంటారు. దీన్ని బుధుడు, బుద్ధికారకుడు అంటారు, టూ ఇంటెలిజెంట్. సో ఈ నంబర్ ఉంటే కనెక్టింగ్ ద పీపుల్. ఈ నంబర్ 5 నంబర్ మీకు ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తారు మీరు. మీ డేట్ ఆఫ్ బర్త్లో 5 ఉందా? జన్మ సంఖ్యలో కానీ, విధి సంఖ్యలో కానీ, నెలలో కానీ, తేదీలో కానీ, సంవత్సరంలో కానీ 5 నంబర్ ఉందా? ఎస్ గురూజీ ఐ హ్యావ్ 5 నంబర్. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, చాలా కంగ్రాచులేషన్స్ అంటున్నాను మీకు. సో ఇక తర్వాత 6 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా? ఎస్ గురూజీ నాకుంది. ఎస్ కామెంట్ చేయి నాన్న, యూనివర్స్ తెలవాలా మీకు. ఎస్ గురూజీ ఐ హ్యావ్ 6 నంబర్, నాకు 6 నంబర్ ఉంది. 6 నంబర్ ఉంటే అసలు ఫ్యామిలీ నెంబర్ అంటారు దీన్ని. సుఖము, సంపద, సమృద్ధి, నిత్య కళ్యాణ పరుస్తారు. నీకు ఫ్యామిలీ ఉంటుంది, నీ భార్య ఉంటుంది, నువ్వు ఉంటావు, నీ పిల్లలు ఉంటావు, వావ్ లగ్జరీ మెయింటైన్ చేస్తావు. 6 నంబర్ ఉందా? వెరీ గుడ్. లేదంటే తర్వాత విషయం చెప్తాను, లేని దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు అన్నీ ఉన్నదాని గురించే. ఓకేనా? నెక్స్ట్ 7 నంబర్ ఉందా? 7 నంబర్ ఉంటే 7 అడుగులు అంటాం కదా, 7 అడుగులు అంటాం కదా, 3 ముళ్ళు అంటాం కదా. సో ఈ 7 నంబర్ ఉంటే మీకు సంతానం కలిగే యోగం ఉంటుంది. అర్థమైందా? మహాదేవుని సంఖ్య అంటారు. ఇన్నోవేషన్, డిస్కవరీ ఇవన్నీ జరుగుతుంటాయి, రీసెర్చ్ ఓరియంటెడ్. సో 7 నంబర్ ఉందా? అద్భుతం. ఫ్యామిలీ నెంబర్లో 6 నంబర్ వచ్చేస్తుంది. సంతానం కావాలంటే 7 నంబర్ కావాల్సిందే ఖచ్చితంగా. సో ఇక నెక్స్ట్ మీ జీవితంలో 8 నంబర్. 8 నంబర్ అంటే శని మహారాజ్ కాబట్టి హార్డ్ వర్క్, కర్మయోగి, చెమటలు గారాల్సిందే. కానీ డబ్బు కూడా ఇచ్చేది కూడా వీళ్ళే, ఆయన ఆశీర్వాదం వల్లనే మనకు డబ్బులు వస్తాయి. సో తప్పకుండా 8 నంబర్ ఉందా? ఖచ్చితంగా 8 నంబర్ ఉంది అని చెప్పండి. ఇక 9 నంబర్. ఈ అన్ని నంబర్ల కన్నా ఈ 9 నంబర్ లేకపోతే మీకు ధైర్యమే లేనట్టు. సో అందుకోసమే 9 నంబర్ ఉందా? మీ జీవితంలో అద్భుతమైన అఖండమైన విజయాలు సాధించడానికి ఈ 9 నంబర్ ఎంతో ఉపయోగపడుతుంది. సో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, మహేష్ బాబు, ఏయ్ సినిమాలు చూసి పోలీస్ డైలాగులు కొట్టడానికి వచ్చారా? మన ఇంట్లో అయినా వంటలో అయినా జీన్స్లో డిఎన్ఏలో ఉండాలిరా పోలీస్ అన్నట్టు. మళ్ళీ ఇంకో డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు వచ్చిందని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా. న్యూ బ్రాజ్లో తోపులు బాబులు నా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా. కానీ బాబా పాండురంగం వచ్చాడంటే నంబర్లు హిట్టా. మనం చెప్పిన ప్రతి వీడియో కూడా హిట్టే. ఎందుకు? ప్రేక్షకులకు నచ్చింది. ఓవర్ రియాక్షన్ చేసినాడు, నువ్వు కొత్తగా చూసావు నా లైఫ్ స్టోరీ నీకు ఇంకా తెలియదు. వెళ్ళి నా లైఫ్ స్టోరీ తెలుసుకొని మళ్ళీ కామెంట్ చేయి. ఎందుకంటే కామెంట్ చేసేటప్పుడు సరిగ్గా ఆలోచించి కామెంట్ చేయి. మళ్ళీ ఒకసారి కామెంట్ చేసినప్పుడు డిలీట్ చేసినావు అనుకో, యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు. సో అందుకని బీ కేర్ఫుల్ కామెంట్. ఏదైతే కామెంట్ చేస్తావో నేను మీకు ఏమి జీతాలు ఇవ్వను. ఎందుకంటే పాజిటివ్ కామెంట్ చేస్తే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్ చేస్తే నెగిటివ్. అయినా మీ జీవితంలో మీ
వాతావరణం బట్టి మీ కామెంట్స్ వస్తాయి. మీరు రిచ్గా జీవించాలంటే రిచ్ కామెంట్ చేస్తుంటావు, పూర్గా జీవిస్తుంటే పూర్ కామెంట్ ఉంటుంది. పాజిటివ్నెస్ ఉంటే పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ ఉల్లంతా ఇల్లంతా. ఇప్పుడు పాము కరిస్తే నోటిలోనే విషం అన్నారు, తేలు గడిచిందో తోకలే అన్నాడు. మనిషి అంటే వాళ్ళంతా విషయమే కదా నాన్న, బంగారు కొండ. దీనివల్ల సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఉన్నాయా లేదా? నేను నాస్తికవాదిని అయితే ఏంటిది? నాస్తికవాదికైనా ఆస్తికవాదికైనా ఆస్తులు ఉండాలంట. ఉన్నాయా? పుట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు కదా. అందుకోసం ఇవన్నీ ఉట్టి మాటలు కట్టబెట్టు, ప్రాక్టికల్గా జీవించు. నేను చెప్పినా నీ ఉంటే ఎస్ గురూజీ నాకు ఇవన్నీ ఉన్నాయి అంటే ఓ సూపర్. అందుకోసమే గ్లోబల్ స్టార్గా ఎదిగాడు కదా, త్రిబుల్-ఆర్గా నటించాడు కదా రామ్ చరణ్. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏదో 1 2 నంబర్లు మిస్ అయినా కానీ టోటల్గా 9 నంబర్లు, దాదాపుగా 7-8 నంబర్లు ఉన్నాయి. ఊరికే అవుతారా గ్లోబల్ స్టార్? దస్ ఈస్ ద పవర్ ఆఫ్ నంబర్స్. ఇట్ ఈస్ న్యూమరాలజీ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈ వీడియోలో తెలియజేశాను మీకు నంబర్స్ యొక్క వాటి గుణగణాలు. ఇక నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఈ నంబర్లలో ఇవి చూస్తే ఇలానే ఉన్నాయి కానీ ఒక అద్భుతాలు సృష్టిస్తాయి. ఒక రాజకీయ నాయకుడు కావాలంటే ఏ నంబర్లు ఉండాలి? ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలంటే ఏ నంబర్లు ఉండాలి? ఒక మేధావి కావాలి, ఒక జీనియస్ కావాలంటే ఏ నంబర్లు ఉండాలి? ఏ వరుస కలవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాను. ఆ లోపు మీరు చేయాల్సిందంటే బాగా నచ్చింది కదా అందరికీ మీ ఫ్రెండ్షిప్ గ్రూపులలో, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏమన్నీ గ్రూపులు ఉంటాయి కదా, గ్రూపులు మీ సొసైటీలో అందరికీ ఫార్వర్డ్ చేయండి. సదా మీ ప్రేమలో మీ బాబా పార్నంగం. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ అనండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ అనండి. థ్యాంక్ యూ.